మధ్యలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వగానే తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా, తెలంగాణ ప్రజలు అవమానించినట్టనే మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ విమర్శన చేసుకోవాలి. జాతిపిత అంటే నిష్కల్మషమైన మనసుతోని తెలంగాణ సమాజ సేవ కొరకు పాటుపడాలి. ఈరోజు ఈ దేశం అంతా కూడా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని ఇవాళ కొంతమంది బాపూజీ అంటారు, కొంతమంది మహాత్ముడు అంటారు. యావత్ దేశం అంతా కూడా జాతి పిత అంటారు. ఎందుకంటే ఆయన ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన తర్వాత ఈ దేశంలో ఏ ఒక్క పదవిని కూడా తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎవరిని కూడా రాజకీయాలకు రాకుండా ఒక నిష్కల్మషమైన మనసుతోని భారతదేశ జాతి యొక్క అభివృద్ధి కొసకు ఒక నిస్వార్థంగా పనిచేసింది. కాబట్టి ఆయనను ఇవాళ భారతదేశం అంతా కూడా ఒక జాతి పితగా కొనియాడదు. అలాగే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినంత మాత్రాన ఇవాళ ఆయన జాతిపిత కాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందిన కాడికి అంతా కూడా అధికారం చేజిక్కగానే వారి కుటుంబ సభ్యులకు, వారి రక్త సంబంధికులకు, కొంతమేర వారి కుల బాంధవులకు, అలాగే కొంతమంది తనను కొనియాడిన వంది మాగాదులకు తెలంగాణ రాష్ట్రాన్ని దోచిపెట్టి 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత, ఈ తెలంగాణ సమాజాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ దక్కింది. కాబట్టి కేసీఆర్ గారిని జాతిపిత అనడము వారి యొక్క అవివేకానికి నిదర్శనం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా వారిని జాతిపిత అనలే. కేవలం మీరు వారి ద్వారా లబ్ధి పొందారు కాబట్టి లబ్ధి పొందిన వారు మీ విశ్వాసాన్ని చూయించుకోవడానికి మీరు వాడుతున్న పదమే తప్ప తెలంగాణ ప్రజలు నిజంగా తన జాతిపిత అనుకున్నట్టయితే మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో వారికి మళ్లీ విజయాన్ని చేకూర్చేవారు. వారు తెలంగాణ ప్రజలకు ద్రోహులుగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజా సమాజాన్ని ద్రోహం చేసి వారి కుటుంబాన్ని, వారి రక్త సంబంధికులందరినీ కూడా ఇవాళ అందరంత ఎత్తుకు దోచుకొని దాచిపెట్టుకున్నారు కాబట్టి, దాచిపెట్టే విధంగా చేశారు కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పిందని చెప్పి గ్రహించాలని చెప్పి వారందరూ కూడా ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే సమాజం పట్ల గాని, చట్టాల పట్ల గాని, న్యాయ వ్యవస్థ పట్ల గాని ఇవాళ వారికి ఎటువంటి బాధ్యతాయుతంగా మెలగకుండా, వారు గౌరవించకుండా ఇవాళ నోటీసులు ఇస్తే జాతిపిత అనేవాడు నిస్వార్థంగా వెళ్లి దాని యొక్క సచ్చీలతను నిరూపించుకోవాలి. కానీ కార్యకర్తలను ఎగదోసి ఇలా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే మాదిరిగా అన్ని విధాలుగా గుసిగొలిపి రెచ్చగొట్టి ఈ సమాజంలో ఒక రకమైన భయోందోళనను ప్రేరేపించాలని ఒక ఉద్దేశం కొద్దీ పిలుపుని వాళ్ళను జాతిపిత ఎలా అనుకుంటారో వారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ చట్టం పైన గౌరవం లేని వాళ్ళు, వ్యవస్థల పైన గౌరవం లేని వాళ్ళు ఇవాళ మరి ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఏ నిమిషంలో కూడా, ఏ ఒక్క క్షణం కూడా జాతి పితగా వాళ్ళు ఎప్పుడు కూడా పిలవరని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఈ మధ్యలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత వారి విధి నిర్వహణలో భాగంగా అనేక మందిని విచారిస్తున్న క్రమంలో కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి దానిపైన నిజాలు నిగ్గుదేర్చాలన్న ఉద్దేశం కొద్దీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వగానే కొంతమంది నాయకులు వారిని జాతి పిత అని, వారికి నోటీస్ ఇస్తే తెలంగాణ జాతిని అవమానపరచననే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఒక్కసారి వారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. జాతి పిత అనగానే మన కళ్ళ ముందు కనబడేది మహాత్మా గాంధీ గారి ఫోటో. మహాత్మా గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రానికి పోరాటం సల్పి అనేక సంవత్సరాలు జైళ్లలో గడిపి ఈ చట్టాలను అప్పుడున్న చట్టాలను కూడా వారు గౌరవిస్తూ అహింసాయుతిలో
అహింసా పద్ధతిలో దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులను గాని వారి రక్త సంబంధికులను గాని ఎవరిని కూడా రాజకీయాలకు రానియకుండా కేవలం మహాత్మా గాంధీ గారి జాతిపిత అనగానే ఈ భారతదేశ ప్రజల ముందు కదలాడే బొమ్మ, చేతిలో కర్ర పెట్టుకొని కళ్లద్దాలు పెట్టుకొని ఒక సర్వసంగ పరిత్యాగిలాగా తను అవుపడతాడు. ఇవాళ ఈ దేశంలో అనేక మంది పేర్లు వచ్చినాయి. అనేక మందికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గురుదేవ్ అని, నెహ్రూ గారికి చాచా అని, సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఐరన్ మ్యాన్ అని, వీళ్ళందరికీ పేర్లు ఇచ్చినాయని కూడా ఆ భారతదేశ ప్రజలు ఇచ్చిన వారి వారి యొక్క విధానాలు చూసిన తర్వాత భారతదేశ ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకుని ఇచ్చిన ఈ జాతిపిత, మీరంటున్న జాతిపిత తెలంగాణ సమాజానికి ఒరగబెట్టింది ఏందో ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేస్తా అని చెప్పి తెలంగాణ ప్రజలు అనేక మంది యువకులు ఆత్మ బలిదానాలు చేస్తే, ఆత్మ త్యాగాలు చేస్తే, ప్రాణ త్యాగాలు చేస్తే ఆ త్యాగాలపైన భోగాలు అనుభవించిన మీ జాతిపిత, ఆ త్యాగాలపైన ఇవాళ మీ జాతిపిత కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల రక్త మాంసాలను దోచుకొని మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టిన మీ జాతిపిత కాదా అని నేను అడుగుతుంటున్నా. మీరు అంటున్న మీ జాతిపిత కాదా అని నేను అంటున్నా. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కేసీఆర్ గారిని జాతిపిత అన్నది. అలా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఒకవేళ జాతిపిత అన్నట్టయితే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసినారో, ఆశయ సాధన కొరకు ఎవరైతే నిరంతరం పోరాడినరో వారి ఆత్మలన్నీ కూడా ఘోషిస్తాయి. ఇవాళ కేవలం వారి దృష్టిలో మీరు పడడానికి, వారిని హీరో చేయడానికి మీరు చేస్తున్న తాపత్రయమే. నిజంగా జాతిపిత అయినట్టయితే ఈ దేశ చట్టాలను, ఈ రాష్ట్రంలో ఉన్న చట్టాలను, సాంప్రదాయాలను, న్యాయ వ్యవస్థలను గౌరవించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజానికానికి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ ఇలా చట్టం ముందు నేను కూడా చుట్టాన్ని కాదు, చట్టాన్ని ముందు నేను కూడా సమానమే అని చెప్పి ఒక సామాన్యుడిలా వెళ్లి ఇవాళ సమాధానం చెప్పాల్సిన మాజీ ముఖ్యమంత్రి మీ నాయకుడు ఇవాళ సమాజంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి మళ్లీ అసాంఘిక శక్తులను ప్రోత్సహించి ఇవాళ కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో మళ్లీ వైషమ్యాలు చెలరేగే మాదిరిగా చేస్తున్న వైనాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తుండాలి. ఇప్పటికైనా ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడడం మానేసి ఇలా భారతదేశానికి ఒకరే జాతిపిత, అది మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకున్న వాళ్లే ఇలా జాతిపితలు అవుతారు తప్ప వారి స్వార్థం కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు, వారి రక్త సంబంధీకుల కొరకు, వారి కులబంధవుల కొరకు ఇలా రాజ్యాన్ని ఏలేవారు. తెలంగాణ సమాజాన్ని అనగదొక్కి ఆ 9.5 సంవత్సరాల పరిపాలనలో అప్రజాస్వామిక నిరంకుశ నియంతృత్వ పొగడతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అధోగతి పాలు చేసిన వ్యక్తులను జాతిపిత అని అనడానికి ఈ తెలంగాణ ప్రజలు ఈ సమాజం ఒప్పుకోదని చెప్పి మీకు హెచ్చరిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.